కొన్ని వాస్తవాలు మాట్లాడతాం. వికసిత్ భారత్ అని మనం అందరం అనుకుంటున్నాం. అంటే 20 ఏళ్ళు మనకు డెడ్లైన్ ఉంది. ఒక్కసారి చూసుకుంటే 1952 ఫస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినప్పుడు 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 100 మంది ఎంపీలు. ఇదే 2024 లోక్సభ ఎన్నికలప్పుడు ఎంతమంది ఉన్నారో తెలుసా? 25 మంది. కేవలం 25 మందే 35 సంవత్సరాల లోపల ఉన్నారు. దాంట్లో ఇద్దరు 25 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరని చూస్తే సమాజ్వాదీ పార్టీ, వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీ ఫ్యామిలీస్. ఇట్లనే ఉంటే ఆ కాలంలో పుట్టిన వాళ్ళు ఉండి ఇప్పుడు కూడా పరిపాలించుకుంటూ ఉంటే యువత రాజకీయాల్లోకి రావాలా, అన్నింటిలో రావాలనుకుంటే మీరు మాత్రం పక్కకు జరగకపోతే వికసిత్ భారత్ ఎట్లా సాధిస్తాము? ఒకసారి చూసుకుంటే ఏదన్నా స్పోర్ట్స్ 40 ఏళ్ళ లోపు రిటైర్ అవుతారు, ఎంప్లాయ్మెంట్ అయితే 60 ఏళ్ళ లోపు అవుతారు. మరి కమ్యూనిస్ట్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ 70 ఏళ్ళ లోపల వాళ్ళు ఎంత పెద్ద పదవులు ఉన్నా వాళ్ళు పక్కకు పోవాలా? యుఎస్ లాంటి పెద్ద దేశంలో కూడా నీకు 2 సార్లు ప్రెసిడెంట్ చేస్తే 3వసారి అవకాశం లేదు. ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మీరు జరగకుండా యువకులు రాజకీయాల్లోకి రావాలా, యువకులు అన్నీ సాధించాలా అంటే ఈ అన్రెస్ట్ పెరిగిపోయే సీజేపీ లాంటి పార్టీలు వస్తాయి. మీరు గుర్తించి మీరు పక్కకు జరిగి కోచ్ రూపంలో ఉండి 100 మంది నాయకుల్ని తయారు చేస్తే మన దేశం ప్రపంచంలోని గొప్ప స్థాయి ఎంతో తొందరలో ఖచ్చితంగా జరుగుతుందని కోరుకుంటూ జై భారత్, జై కర్నూలు, జై కేపీఎస్.